బీహార్‌లో ఇప్పుడు ఏదైతే తేజస్వి యాదవ్ పరిస్థితి పార్టీని ఎట్లా కాపాడుకోవడం అన్నటువంటిది. టోటల్‌గా 243 సీట్లలో 25 సీట్లతో ప్రతిపక్ష పాత్ర అయితే వచ్చింది గానీ, ఫస్ట్ టైమ్ సభకి అటెండ్ అయినటువంటి సందర్భంలో చాలా ఫీల్ అయిపోతా వెళ్ళాడు. అట్ ద సేమ్ టైమ్ తనకి సంబంధించి ఇప్పుడు ఆ పార్టీ చీలికలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ చీలడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఆర్‌జేడీ పార్టీ చీలడానికి సిద్ధంగా ఉంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఇప్పటికే 13 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నది. మధ్యలో తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా చేసిన టైంలో తప్పించి. ఓవరాల్‌గా చెప్పంటే 20 ఏళ్ల నుండి బీహార్‌లో ఉన్నటువంటి ఆర్‌జేడీ దెబ్బతింటా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఉండటం కంటే అటు వెళ్ళడం బెటరు అంటూ బీజేపీ గూటికి చేరడానికి, చిరాగ్ పాస్వాన్ గూటికి చేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ ఏది చిరా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 6 గెలిస్తే ఆళ్ళలో 4 దాకా టచ్‌లోకి పోతున్నారట అవతల. అట్ ద సేమ్ టైమ్ ఇటు చిరాగ్ అదే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి తేజస్వి యాదవ్ పార్టీలో దాదాపు 10 మంది అవతలోళ్ళ టచ్‌లోకెళ్తున్నారట.